ఉంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్కు మొత్తం దానికి సంబంధించిన ఇంకో వార్త చూడొచ్చు మనం. మొత్తం 8 లక్షల మంది అర్హులు ఉన్నారట. వీళ్ళెవ్వరికి గ్రేటర్ పరిధిలో ఇండ్లు జాగాలు లేవు. 10 లక్షల మంది దరఖాస్తులు రాగా 3 కేటగిరీల కింద విభజన. L1 కింద 18,000 మందికి స్థలాలు ఉన్నట్టు గుర్తింపు. L3 కింద 1,00,000 మందికి పైగా అనర్హులు. చూద్దాం. గ్రేటర్లో జిహెచ్ఎంసీ నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో 8 లక్షల మందికి ఇండ్లు జాగాలు లేవని తేలింది. ఇండ్ల కోసం 10,66,953 మొత్తం దరఖాస్తులు రాగా వాటిని 3 కేటగిరీల కింద విభజించారు. లెవెల్ 1 కింద ఇండ్ల నిర్మాణానికి ఫ్లాట్లు ఉన్న వారి లెక్కలు తీయగా 18,000 మంది అర్హులుగా తేలారు. లెవెల్ 2 కింద ఇండ్లు జాగా లేని వారు 8,80,000 మంది ఉన్నట్లు తేల్చారు. లెవెల్ 3 కింద ఇండ్లు ఉన్న 1,75,000 మందిని గుర్తించి అనర్హులుగా తేల్చారు. ఇంకా వీరు కూడా అనర్హులే. ఎవరెవరయ్యా అంటే ఏడాది కింద నిర్మించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. బల్దియా అధికారులు సర్వేకు వెళ్ళగా పాత అడ్రస్లో చాలామంది కనిపించలేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలామందివి కలవలేదు, ఫోన్లు కలవలేదు. ఇంకొందరు ఊళ్ళలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక గ్రేటర్లో ఇండ్లు స్థలాలు లేని వారు ఎక్కువ మంది ఉండడంతో వీరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి జిల్లాలో ఏంది వార్త సగం రాశారు. ప్రస్తుతం అయితే సొంత జాగా ఉన్నవారు 18,000 మంది మాత్రమే ఉండడంతో వారికి ఇల్లు కట్టించే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంత ఇల్లు జాగాలు లేని వారు 80% ఉండడంతో ప్రభుత్వం ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎంత తొందరగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి నిర్ణయం తీసుకొని చెప్తుందో అంత తొందరగా చాలామంది ఇల్లు లేని నిరుపేదల కళ నెరవేరుతుంది. ఇగో నిన్న ఏదైతే